ప్రజలు పార్టీలు వేరు అనే విషయం గురించి పెద్దగా మనం చర్చించనక్కర్లేదు. ఎంచేతంటే ప్రజలు అవసరము, అయితే ప్రజలను రిప్రజెంట్ చేయడానికి పార్టీలు అవసరము, ప్రజా ఉద్యమాలు అవసరము, పార్టీలు అవసరము. ఏదైనా వాళ్లకు గ్యాప్ అనేది, వాళ్ళలో విభేదాలు అటువంటివి ఉంటే వాటిని సరిదిద్దాల్సింది మనలాంటి వాళ్ళందరూ. ఏ విధంగా మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాము, రెండింటినీ కూడా తెచ్చి చేయగలుగుతాము అనేది మనం ఆలోచించాలి. అయితే పార్టీల మీద ఎటువంటి ప్రెషర్ మనం చేయగలుగుతాము అనేది ఆలోచించాలి. అయితే ఒక విషయం ఇంతకుముందు చెప్పారు, వేణుగోపాలరావు చెప్పారు, అది నేను పూర్తిగా సమర్థిస్తాను. ఎంతోమంది వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడ కాపాడుకోవడానికి ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళను మనం ఏ విధంగా నిలదీసి వాళ్ళని ఏ విధంగా ఎక్స్పోజ్ చేయగలుగుతాం అనేది కూడా ఒక ముఖ్యమైనటువంటి విషయం. నాకు ఒక 2-3 సజెషన్స్ ఉన్నాయి. అది ఏంటంటే, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ ఎవరివైతే ఉన్నాయో, పెట్టుబడులు పెట్టినటువంటి వాళ్ళు, తెలంగాణలో పెట్టుబడులు పెట్టి, ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టి, ఇవంతా అందుకే ఆ పెట్టుబడులు కాపాడుకోవడానికి తెలంగాణ రాకుండా చూసేటువంటి వాళ్ళు ఎవరు అనేది మనందరికీ తెలుసు. కానీ వాళ్ళ పెట్టుబడులను ఏ విధంగా మనము ఎదుర్కోగలుగుతాము, వాటిని ఏ విధంగా మనము ఎక్స్పోజ్ చేయడమే కాకుండా అందరికీ తెలుసు, వీటిని ఏ విధంగా పని చేయకుండా చేయడం అన్నమాట. హౌ టు బి డిస్ట్రాయ్ ఆర్ హౌ టు బి అటాక్ దోస్ ఇన్వెస్ట్మెంట్స్ దట్ దే హ్యావ్ మేడ్. ఇది మనం కొంచెం ఆలోచించాల్సినటువంటి విషయం. ఇప్పుడు ఐటీ సెక్టర్లో ఇక్కడ అక్కడ వీళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నట్లయితే దీన్ని మనం ఏ విధంగా ఎదుర్కొని అవి పని చేయకుండా చేయడం అన్నమాట. ఆ సెక్టర్లో ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ పని చేయకుండా అక్కడ తెలంగాణ వాళ్ళు పనిచేస్తుండొచ్చు, వాళ్ళని ఏ విధంగా పని చేయకుండా చేయడము, ఆ ఇన్వెస్ట్మెంట్స్ అన్నింటినీ కూడా ఎదుర్కొనేటువంటి వ్యూహం మనం ఎదురు చేయాలి. లేకపోతే ఆ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నంత వరకు వాళ్ళు ఢిల్లీ ప్రభుత్వంతో కలిసి దాన్ని రక్షించుకుంటారు, అది నడుస్తూనే ఉంటుంది. మనం ఇక్కడ ఉద్యమాలు చేస్తూనే ఉంటాం. అంచేత కొంచెం మనం ఆలోచించి దీన్ని ఏ విధంగా మనం ఎదుర్కోగలుగుతాము, పెట్టుబడులను ఏ విధంగా ఎదుర్కోగలుగుతాము, ఇవి అన్యాయమైనటువంటివి, వీటికి పిఐఎల్ వేయగలుగుతామా, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనేది చేయగలుగుతామా, ఇంకా ఏ విధంగా అంటే దానికి అది ఐ కెన్ ఆల్రెడీ సీ సమ్మన్ స్మైలింగ్, అవి పని చేయవాలి కాదు, బట్ అయితే ఒక ఉద్యమంలాగా తీసుకురావాలి దీన్ని కూడా. మళ్ళీ ఈ పెట్టుబడులన్నీ ఎక్స్పోజ్ చేసి ఇది ఎట్లా చేయాలి అనేది ఆలోచిస్తే బాగుంటుంది. ఇంకొక సజెషన్ నాదేంటంటే, ఇప్పుడు అన్ని రకాల జాబ్స్ ఉన్నాయి సమాజంలో. ఎంతమంది ఉన్నారో వాళ్ళందరి అన్ని సెక్షన్స్ని కూడా ప్రాతినిధ్యం వహిస్తూ రిప్రజెంట్ చేస్తున్నటువంటి జాబ్స్ ఉన్నాయని. ఈ జాబ్స్ అన్నీ కూడా వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ విశ్లేషణ ఇవన్నీ ఉండొచ్చు. అయితే అందరూ కూడా తెలంగాణ కొరకు పనిచేస్తున్నటువంటి వాళ్ళు. అంచేత అన్ని జాబ్స్ కూడా కలిసి కాదు, ఇండివిజువల్గా ఒక్కొక్క జాబ్ ఏ విధంగా వీటిని అన్నింటినీ ఎక్స్పోజ్ చేస్తూ ప్రపంచానికి, ప్రభుత్వానికి తెలియజేయడానికి, తెలియదని కాదు, ప్లీజ్ డోంట్ మిస్అండర్స్టాండ్ మీ, ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ దే డోంట్ నో, బట్ హౌ డు వి మేక్ ద జాబ్స్ represent themselves directly, not under any PJAB or under any party or anything, but each individual JAB must represent itself to the government and to the world at large. ఇప్పుడు ఒకటి మనందరికీ తెలుసు, జరుగుతున్నది ఏంటంటే, నేషనల్ టీవీలో కానీ నేషనల్ న్యూస్ పేపర్స్లో కానీ ఎక్కడా తెలంగాణ గురించి పెద్దగా లేదు. హార్డ్లీ ఎనీ న్యూస్ ఆర్ ఎనీ ఇన్ఫర్మేషన్ అబౌట్ వాట్స్ హ్యాపెనింగ్. మనం టీవీ చూసినట్లయితే, when the march was going on, all that we could see was, the car burning or vans burning they showed. But they don't show anything else. So how do we make this visible to the world and to the nation at large? Somehow, we've not been able to do. I remember this Kinshuk Nag of Times of India once told me in one meeting, he said, you don't have that critical mass, Anada. There's no critical mass for the Telangana movement, and it's not represented in the that's why you are not seen, Anada. So దీన్ని మనం ఎట్లా చేయగలుగుతాము అని ఆలోచించాలి. ఒక పద్ధతి నా దృష్టిలో అది పనిచేస్తుందో లేదో తెలియదు నాకు, కానీ
మనం చేయగలిగేది ఏంటంటే ప్రతి జాబ్ కూడా ప్రైమ్ మినిస్టర్కు ప్రెసిడెంట్కు ఉత్తరాలు రాయడము, అంటే వందల కొద్ది లక్షల కొద్ది ఉత్తరాలు పంపించి we must inundate Delhi with all these letters. That's one method, which has been followed in some organizations, like for example, this is a different issue altogether, but take for example, Amnesty International, when it had to get prisoners released in South Africa, they sent millions of letters to the government. I mean, literally, and they were released. It worked. I'm not suggesting that this is, going to work immediately. But these are ways of dealing with this, democratically dealing with. Because after all, we are talking in terms of democratic ways of getting Telangana. Now, how many of us are willing to take up arms to fight for Telangana? I'm not sure, I'm not. But if the worst comes to us, we may do that also. I'm not sure. But we may do that also if worst comes to us. So how do we take up this whole thing of sending millions of letters every day to the government, to the centre, to the state government, to the chief minister here? And I think we've demonstrated many times, I don't know how many more times we need to do all these things. But if we have to do, two things we can do is, one is attack the investments of all these people, whoever it is. I mean, those who want to protect their investments, and that is why they don't want to, give Telangana, agree to Telangana. We need to attack those investments, expose them and attack them, see that they don't work, people don't work in those industries which are run by them. Things like that, if we can think of, it may be of help. The other thing is, of course, writing, keep on sending letters, all the jacks, everyone should do that, so that, it will be like a pressure. And is there any way that we can have to project it to the world, global networking? I don't know, the IT people వీళ్ళకి తెలియాలి. గ్లోబల్లీ దీన్ని ఎట్లా ప్రొజెక్ట్ చేయగలుగుతాము? ఇప్పుడు ట్యాంక్ మీదనో ఎక్కడో ఒక చోట ఎవరైనా పెట్టుకొని కూర్చొని, ఒక టీవీ ఎట్లా పెట్టుకొని కూర్చొని ఛానల్, అది కంటిన్యూస్లీ షుడ్ బి ప్రొజెక్టెడ్ టు ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. ఈస్ దాట్ పాసిబుల్? I mean, we need to think of these new ways of doing it. I think 30th September was one of the most glorious march that we can think of. కానీ అయినా వీళ్ళకి ఇంకా బుద్ధి రాలేదు అంటే ఏ విధంగా బుద్ధి చెప్పాలి అని అంటే, నా దృష్టిలో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి అటాక్ అయితే కానీ అది జరగలేదు.